క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి? మరి ఆరాధించగలుగుతున్నారా అందరూ? ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, పాపం నుంచి ప్రత్యేకించబడి, వారిదే నిజమైన ఆరాధన. మరొక పండుగ చేసుకుంటారు ఈ సీజన్లో చాలామంది, క్రైస్ట్ మిస్ అని. అర్థమవుతుందా? క్రిస్మస్ చేసుకునే వాళ్ళు కొంతమంది, క్రైస్ట్ మిస్ చేసుకునే వాళ్ళు కొంతమంది. కనుక క్రైస్ట్ మిస్ పండుగలో మనం ఉండకూడదు, క్రిస్మస్ పండుగలో ఉండాలి. మంచిది. మరొక కీర్తన విందాము. యేసు ప్రభు ఈ లోకంలో ఎందుకు జన్మించారంటే, మనిషి పాపమును బట్టి నశించి నరకానికి వెళ్ళిపోతున్నాడు. అది ఇష్టం లేక మనిషి తనకు తానుగా తన పాపం నుంచి బయటికి రాలేడు. కాబట్టి ఈ మనిషిని పాపం నుంచి విడిపించి రక్షించడానికి రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి మరొక కీర్తన ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఇంకెవరైనా రక్షణ పొందుకోకుండా జీవిస్తున్నవారు ఇక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు. ఎందుకంటే నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు సమాజంలో, రక్షణ లేకుండా జీవిస్తున్నవారు. అలాగే బయట వారు కూడా ఉన్నారు. కనుక ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, నీలో ఉన్న ఆత్మకు నువ్వు రక్షణ సంపాదించుకోకపోతే ఎండిపోయిన ఎడారి లాంటి జీవితం జీవిస్తున్నావు. సునామీ లాంటి జీవితం. అంటే సునామీ వస్తే ఎలాగ కొట్టుకుపోతారో, చావు సంధిస్తే, మరణం సంధిస్తే నీ ఆత్మ అగ్నిగుండానికి కొట్టుకుపోతుంది. కాబట్టి ఈ రాత్రి అయినా దేవుని మాటలు వింటున్నావు, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను రక్షించగలడు. నిజమైన దేవుడే నిన్ను రక్షించగలడు, అనగా నీ పాపం నుంచి విడిపించగలిగిన వాడు. కనుక రక్షణ లేకుండా జీవిస్తుంటే ఎడారి లాంటి సునామీ లాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. ఈ రాత్రి అయినా మారు. తమ్ముడు సేమ్ కార్డు బి మైనర్. జీవితమంటే ఎడారిరా, కొట్టుకుపోవును సునామిలా, కడదాకా చేరేది గమ్యమురా, చాలా తక్కువ మందిరా.